కొంచెం ముక్కలు 2 దబల కారం, 2 దబలేమ్మా, దీంతో 2 దబలు వేసాను. అంటే ఆవు పిండి ఎక్కువ వేసుకోకపోతే ఆవకాయ పచ్చడికి విలువ ఉండదు. అందుకని ఆవు పిండిని బట్టి ఆవకాయ పచ్చడి రుచి వస్తుంది అనమాట. అందుకని ఆవు పిండి నేను ఎక్కువ వేస్తున్నాను. ఆవు పిండి ఎవరైనా సరే ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆవకాయ పచ్చడికే రుచి వచ్చేస్తుంది అనమాట. నిజానికి కారం ఎంత వేసుకుంటే అంతా వేసుకోవచ్చు ఆవు పిండి, కానీ నేను మట్టికి 3 సార్లు వేస్తున్నాను. దీంతో దీండు ఒకసారి ఎల్లుల్లిపాయలు మన ఇష్టం, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. మెంతులు కూడా మన ఇష్టం. మెంతులు ఆవకాయ పచ్చళ్ళలో ఊరిన మెంతి నోట్లో పెట్టుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. దీంట్లో మన ఇష్టం ఎన్ని పోస్తున్నా పర్లేదు, మెంతులు రుచిగానే ఉంటాయి ఆవకాయ పచ్చళ్ళలో. ఆరోగ్యానికి కూడా మంచిది అన్నమాట. ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది రోట్లో వేసి కొట్టిన ఉప్పు. అంటే మిక్సీలో కూడా ఆడుకోవచ్చు అనుకో. ఉప్పు తౌడు వేసాను, ఎక్కువ వేయలేదు. మళ్ళీ 2-3 రోజులు కలుపుకుంటాం కదా, సాలకపోతే అప్పుడు వేసుకోవచ్చు. నూనెమ్మ, గాను నూనె వేసుకోవచ్చు, ఏరుశనగ పప్పు నూనె వేసుకోవచ్చు. ఏరుశనగ నూనె వేసుకునేలా ఉంటే మనం ఏరుశనగ గుళ్ళు కొనుక్కుని ఆడించుకుని వేసుకున్న నూనె బాగుంటుంది. ఇది కూడా మనం గాను పట్టి కాడ తెచ్చుకుని వేసుకోవాలన్నమాట. ఆయిల్ అయితే ఇది కలుపుకున్నాక అప్పుడు జాడీల్లో పెట్టుకోవచ్చు.